ఏపీఎస్ఆర్టీసీ సొంతంగా టెండర్లు పిలిచి 1450 విద్యుత్ బస్సులు తీసుకునేందుకు సిద్దమైంది. ఇవి 1.2 యూనిట్ల విద్యుత్తుతో 1 కిలోమీటర్ మేర ప్రయాణిస్తాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన టారిఫ్ ప్రకారం యూనిట్కు ₹6.70 చొప్పున ఖర్చవుతుంది. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఈ బస్సుల్లో సగం వాటిని ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించే ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన రూపొందించారు. పీఎం ఈ బస్సు సేవా పథకం కింద రాష్ట్రంలో 11 నగరాలకు 750 విద్యుత్ బస్సులు మంజూరు చేసింది. ఏపీలో బస్సులు నడిపే టెండర్ పినాకిల్ అనే సంస్థ దక్కించుకుంది. దానికి కిలోమీటర్కు 72 చొప్పున కేంద్రం ఖరారు చేసింది. ఇందులో ₹24 కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన ₹48 ఆర్టీసీ చెల్లించాలి. ఇందులో డ్రైవర్ గుత్తేదారు సంస్థకు చెందిన వారే ఉంటారు. బస్సు నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారు సంస్థదే. కండక్టర్ మాత్రమే ఆర్టీసీ ఉద్యోగి ఉంటారు. బస్సు బ్యాటరీ సంబంధిత పనులే గుత్తేదారు సంస్థ సిబ్బంది చేస్తారు. ఇతర బస్సు నిర్వహణ పనులను ఆర్టీసీ మెకానిక్స్ ద్వారా నిర్వహిస్తారు. గుత్తేదారు సంస్థ విద్యుత్ బస్సుల నిర్వహణపై ఆర్టీసీ మెకానిక్స్ కు శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకునేలా నిబంధన అమలు చేయనున్నారు.